అంతేనా? పోతున్నామా మనం? పోతామా ఓమా అనేది ట్రైన్ ఎక్కేదాకా తెలియదు అంటవా? క్యాప్టెన్ ఏదన్నా ఒక డైలాగ్ చెప్పు క్యాప్టెన్. లొకేషన్ అయితే ఫోన్ రీఛార్జ్ పెట్టుకోండు. చూడు ఫోన్ చేస్తాం చూడు. డైరెక్ట్ స్విచ్ ఆఫ్ అన్నాడు. ట్రిప్ అన్నా ఏమంటారు డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి గుంజుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు డైరెక్ట్. ఇది సడన్ గా ఏంది బస్సులో అనుకుంటుర్రా? ఆటోలో వస్తుంటే ఆటో పంచర్ అయింది. ట్రైన్ కి టైం అవుతుంది అని చెప్పి మళ్ళీ బస్ ఎక్కినాం. ఇక లోకేష్ ఇక్కడ కూర్చుంటే మెల్లగా టైం అయిపోతుందని చెప్పి ధనధన వచ్చేసినాం. హైదరాబాద్ నుంచి ఇప్పుడే కదిలిన ట్రైన్. ఎక్కడ పోతున్నాం ఫ్రెండ్స్? తిరుపతి. మెల్లగా కదిలింది ఇప్పుడే ట్రైన్. మన వాళ్ళందరూ ఆడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెల్లగా అయిపోయిన తర్వాత మన వాళ్ళంతా ఆడ కూర్చొని మజా చేస్తారు. చెల్లపల్లి దాటేసినాం ఇప్పుడే మనం. అంటే ఇక ఏదేదో అంటారు కదా, ఇక ఎంత ఖాళీగా ఉంటుంది చూసిరా, ఇంత ఖాళీగా ఉండదు. మెల్లగా తినేసి కూర్చున్నాం అందరం. చెకింగ్ చేస్తుండు. సో అంతా అయిపోయిన తర్వాత మెల్లగా తినేసి అయిపోయిన తర్వాత నడికుడి జంక్షన్ లో మనం లంచ్ చేసేసాం అన్నమాట. 10 o'clock 11 o'clock వరకు మనం పొద్దురు చేరుకుంటాం అన్నమాట. మనవాడైతే కంపించి పెడుతున్నాడు. లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందం పెట్టుకొని పక్కన ఈయన లైఫ్ చూడు. ఇగో వీడు చూడు. ఇగో మళ్ళీ పడుకొచ్చినాం. టైం వచ్చేసి 10 అవుతుంది. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు అయితే. స్టేషన్ వచ్చింది బయటికి. ఇగో మన ట్రైన్. ఒక్కలేడు మనది కాదు కదా బాయ్, మన ట్రైన్ కాదు. మన ట్రైన్ కొట్టాలి 6 అట్లనే ఉంది. ఇవ్వలేడు. రఘు ఒక్కడే ఉన్నాడు కూర్చొని. హాయ్ రఘుబాబు. మనం ఇండియన్ కాడ నుంచి అది ఇండియన్ లేడీస్ ఫస్ట్ బోగే. ఇది జనరల్, అది జనరల్. మిగతా ఇక్కడ నుంచి అంతా స్టేషన్ అంత ఉంది. ట్రైన్ హైదరాబాద్ నుంచి 5:10 స్టార్ట్ అయింది. ఇక మనం డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి పోవాలనుకుంటే ఇది ఎక్కి పోవచ్చు. సాధారణంగా ఇప్పుడు ఖాళీ ఉంది, కానీ సీజన్లో అయితే మస్తు రష్ ఉంటుంది నాకు తెలుసు. ట్రైన్ మొత్తం ఖాళీ ఉంది, మీరు గమనించడం లేదు. చూడండి మొత్తం ఖాళీగానే ఉంది. మరి ఇంత ఖాళీగా ఉంటే ఎట్లా? ఇంత లేట్ ఎందుకు చెప్పు. మనం చాలా టైం పాస్ చేసాం. ఈ ట్రైన్ మన తగ్గట్టే ఉంది. ఇక ఇప్పుడు వచ్చింది ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ ఆపేసింది. ఫైనల్లీ 12 o'clock వరకు గుంటూరుకు వచ్చేసినాం. 1 hour లేట్ ట్రైన్. ఇక మన వాళ్ళంతా వాటర్ బాటిల్స్ అవి ఇవి తీసుకుంటారు. చూసిర్రా మొత్తం కిరాణా షాప్ పెట్టిర్రు ఈడ. నాది అర్థమైందా? సీట్ నాది ఫస్ట్ కూర్చోబెట్టి రమాకులక పక్కకు నేను కొంచెం కూర్చుంటా, తర్వాత వెళ్ళిపోతాను. సో హియర్ వి గో. సో పొద్దున 5 o'clock అవుతుంది. అందరు కొమ్మా షార్ట్ అయిపోయారు. మమ్మీ గుడ్ మార్నింగ్. హలో ఎవ్రీబడి, అందరికి గుడ్ మార్నింగ్ భయ. సరిపోయింది. గుడివాడ దగ్గరికి అయితే గుడివాడ రాకెట్ తయారు గుడివాడ.
ఎక్కుదాం అబ్బాయి ఏమంటారు నాకు మామ ఎక్కడికి మంచిగా అనిపిస్తుందంట. అవునా ఎగ్దాం ఆవాజ్ చూడు ఫ్రెండ్స్ ఎక్కడ ఎగ్దాం అంటున్నా వావ్ అది ఎట్లుంది అది ఎగ్దాం అంటుంది. ఆ గుట్ట మీద ఆడుకోదాం. ఇక మెల్లగా ఇక్కడ మళ్ళా క్రాసింగ్ ఆపారు. ఏర్పడు అంట ఏమో ఏమో ఏర్పడుతుందో ఏమో ఏర్పడు కాడ ఆపిండు. అందరు లేచిరు. ఏం కావాలరా నీకు? ఇగో ఈయన ఇంకోటి వచ్చిండు. పాపులము మేము. నీ ఫోన్ నాకేం తెలుసు. అయితే ఇప్పుడు రఘు ఏమనుకుంటున్నా అంటే ఈ ట్రైన్ నూకుదాం అనుకుంటున్నాను. నా కాడ ఉంటే జోబులోనే ఉంటది కదా. నా దగ్గర ఎందుకు ఉంటాయి? ఆ ఫోన్లోకి వెళ్ళి తీసుకునే ఇంట వంట లేదు. అర్థమైందా? వాట్ హ్యాపెన్? శ్రీధర్ గారు అన్నీ ఇచ్చిండు. చెప్పు. కాదు ఆడు ఏమంటుండు ట్రైన్ నూకుదాం అంటుండు రగ్గాడు. మరి నూకిన వీడియో లేదు మన దగ్గర. సరే ఇప్పుడు నువ్వేమంటావా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే గైస్ ట్రైన్ నూకుదాం బాగానే ఉంది కానీ గంటలా స్టార్ట్ చేయాలి. ఇద్దరు పోతే ఎవడైనా చూస్తా ఇదే కూడా ట్రైన్ నూకుతున్నాను అట్లా అనుకోకర్రీ కానీ నూకుతాం చూడు. ఇప్పుడు నూకిస్తాం ఇప్పుడు శ్రీధర్ గారితో. అక్కడైతే ఫస్ట్ రోజు అయ్యాడా అయ్యాడా. All my friends are toxic, all ambitionless, so rude and always. జెండా ఊపిండు. నేను ఊపుతూనే ఉండాలి దా గట్టిగా నూకు రా స్పీడ్ పోతుంది. స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది. చెప్తుండే ఇందాకు ఏంటిది కొండలు అడ్జుడు ఇక లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు కూర్చొని అయితే. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ తిరుపతి. గైస్ వచ్చేసినాం మనం. రఘు కిడికి బాల్కనీ టికెట్ పెట్టుకోండు. రఘు మొత్తం చూడొచ్చు సినిమా చూసినట్టు చూస్తున్నాడు కూర్చొని. తగ్గాడు ఇదంతా ఖాళీ బ్యాగ్ ఇటు బ్యాగ్ ఇటు రాను. సో ఫైనల్లీ మనమైతే తిరుపతికి వచ్చేసినాం అండ్ వి ఎంజాయ్ లాట్. బోలో సో ఫైనల్లీ అయితే మనం తిరుపతికి వచ్చేసినాం అండ్ వీఆర్ గోయింగ్ టు దర్శన్. బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు. ఇక ఫస్ట్ మనం టిఫిన్ తినేసి ఇప్పుడు స్టార్ట్ అవ్వాలా. శ్రీవారి మెట్లు కాడికి పోవాలా. ఎట్లుంది టిఫిన్? వేడి చూపెట్టాలా శ్రీధర్ నువ్వేనా మాట్లాడుతున్నా? చేస్తున్నా 你很漂亮，护很棒，很不漂亮，啊，爸爸爸。
సో మనం తిరుపతి స్టేషన్ కాడ నుంచి ఆటో ఎక్కినాం. శ్రీవారి మెట్రో కాడికి పోతాం. నాకు తెలిసి అలపేరు దగ్గర అనుకుంటా. సో ఒకరికి వచ్చేసి 80 రూపీస్ ఇక్కడ నుంచి. హైలైట్ గా అనిపిస్తుంది. ఇదేమో కళ్ళు ఉప్పు తిరుపతి అందాలు. సో మనం శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసి మన బ్యాగులు అనేసి లోపల పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటా మెట్లు ఎక్కాలి. ఇక మనం లోపల పోయిన తర్వాత అక్కడ బ్యాగులు పెట్టి వేసుకుని మనకు దాంట్లో వస్తాయి మన గ్యాలరీలో. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ అయినాం అన్నమాట. హాయ్.